నమస్తే, నేను మీ జాడే లక్ష్మణ్. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం డిఎస్సి వాళ్ళు, అదేవిధంగా కాకుండా గ్రూప్ 1, గ్రూప్ 2 వాళ్ళు మొత్తం ఆందోళన చేస్తుంటే ఈ ప్రభుత్వం మాత్రం నిమ్మకి నీరెత్తినట్టు సైలెంట్గా ఉంది. ఎందుకు ఇంత దారుణంగా వీళ్ళని అరెస్ట్ చేస్తున్నారు? మనం చూడొచ్చు. ఇక్కడ చూడండి ఎంత దారుణంగా వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారో మనం చూస్తున్నాం, గమనిస్తున్నాము. మరి అదే కాకుండా వాళ్ళ బాధలు ఈ ప్రభుత్వానికి సోయలేదా? గత ప్రభుత్వాన్ని 10 సంవత్సరాలు ఏదైతే మనం ఆ నరకం అనుభవించామో, మరి ఈ ప్రభుత్వంలో కూడా అదే నరకం అనుభవిస్తున్నాం మనం. మరి కనీసం వచ్చి 6 నెలలు కూడా కాలేదు. ఒక విద్యార్థులు అడిగేది వాళ్ళు ఏంది, పోస్ట్ పోన్ చేయండి అని చెప్తున్నారు. అంతే, అంతకంటే ఎక్కువ ఏం లేదు. మరి ఇక్కడ మనతో పాటు ఒక డిఎస్సి అభ్యర్థి సుచేత్ర గారు ఉన్నారు, ఆ పెద్దపల్లి నుంచి. అమ్మ నమస్తే. నమస్తే సార్. చెప్పండి అమ్మ, అసలు ఏంటి మీ డిఎస్సి వాళ్ళ బాధ ఏంటి, అసలు కష్టాలు ఏంటి? సార్ మాకు ఒక 45 డేస్ ఆర్ 2 మంత్స్. ఫస్ట్ మీ పేరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఫస్ట్ మీ పేరు చెప్పండి. మీరు నా పేరు సుచరిత, నేను పెద్దపల్లి నుంచి మాట్లాడుతున్నా సార్. ఓకే అమ్మ, చెప్పండి. ఓకే సార్, మాకు ఒక కేవలం చదువుకోవడానికి 45 డేస్ ఆర్ 2 మంత్స్ టైం ఇవ్వండి మా 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 వాదన. ఓకే ఏంటిదంటే మాకు చదువుకోవడానికి టైం లేదు. టెట్ వేశారు, టెట్ రాసినాం. టెట్ రాసాక మాకు టెట్ రిజల్ట్ వచ్చినాక రిజల్ట్ కు ప్లస్ డిఎస్సి ఎగ్జామ్స్ మధ్యలో ఓన్లీ 30 డేస్ టైం ఉంది. ఈ 30 డేస్ లో మేము 50 అబౌవ్ బుక్స్ ఎలా చదవగలుగుతాం? అవన్నీ మాది ఒక సబ్జెక్ట్ కూడా పూర్తి ఇప్పుడు ఇన్ని రోజులు ఈ 30 డేస్ లో చదివిన సబ్జెక్ట్ అయినా దాన్ని రివిజన్ చేసుకోవడానికి కూడా మాకు టైం లేదు. ఇప్పుడు మాకు అంతకుముందు పోస్ట్ లేకుండే, నోటిఫికేషన్ కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు పోస్ట్ లేవు. ఇప్పుడు పోస్ట్ వచ్చినాక అప్లై చేసుకున్నాం. అప్లై చేసుకుంటే మాకు టెట్ వేసారు, మధ్యలో టెట్ రాసినాం. కొత్తగా రాసిన వాళ్ళకైతే అసలే టైం లేదు. ఇంకా ఎంతో కొంత పాత వాళ్ళని చదువుంటారు కానీ కొత్త వాళ్ళు ఒక 70,000 మంది ఇప్పుడు క్వాలిఫై అయినారు. వాళ్ళ లైఫ్ ఏంటి ఇప్పుడు? రాద్దామని కదా రాసింది, అప్లై చేసింది. వినండి అమ్మ, కొందరు ఏమంటున్నారంటే ఇక్కడ మన కాంగ్రెస్ పార్టీ వారి నుంచి లీడర్స్ కావచ్చు, మరి రేవంత్ రెడ్డి కావచ్చు, వాళ్ళు ఏమంటున్నారంటే డైరెక్ట్ కొందరు కోచింగ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు, అదే కాకుండా కొందరు రాజకీయ నాయకులు ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, అదే కాకుండా మోతీలాల్ దీక్ష కావచ్చు, మరి అదే కాకుండా అశోక్ సర్ దీక్ష కావచ్చు, అదే కాకుండా మన బక్కా జర్సన్ దీక్ష కావచ్చు, వీళ్ళు కావాలని ఒక రాజకీయ పరంగా ఆట ఆడుకుంటా గేమ్ అని అంటున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి ఒక విద్యార్థిగా? మోతీలాల్ దీక్ష అంటే మోతీలాల్ దీక్ష చేసిండు. అతను ఏ గ్రూప్ ఎగ్జామ్ రాయింది? ఆ సారు మోతీలాల్ అనే వ్యక్తి గ్రూప్ 1 ఎగ్జామ్ హాల్ టికెట్ పెట్టింది సార్. అవును, పెట్టారు. అవునా? వాస్తవం. సరే, బల్మూర్ వెంకట్ అంతకు ముందు అతనేం ప్రిపేర్ అవుతుందా? గ్రూప్స్ కి ప్రిపేర్ అవుతుందా? మరి అతను కూడా దీక్ష చేసిండు, అతను కూడా పోరాడిండు కదా పోయిన కేసీఆర్ ప్రభుత్వంలో ఉద్యోగాలు రావాలని. మరి ఇప్పుడు వీళ్ళు పోరాడితే ఎందుకు అపోజ్ చేస్తారు? అవునవును, అవునా కదా సార్? పాయింట్ కదా. వీళ్ళు ఏంటి, ఎవరైనా చేయొచ్చు. విద్యార్థుల కోసం పోరాడే వాళ్ళు ఎవరైనా వస్తారు సార్. కరెక్ట్. వాళ్ళు పోరాడతారు, కరెక్టే. వాళ్ళు ఎందుకోసం? వాళ్ళకేం జాబ్స్ రావు కదా వాళ్ళు పోరాడినందుకు. మాకే కదా, వాళ్ళకేమన్నా లాభం ఉంటుందా? ఏముండదు. ఇప్పుడు మా కోసం పోరాడుతున్నారు వాళ్ళు, అంతే. మరి ఆ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు కూడా అపోజ్ చేసారు కదా. అలానే మీరేమన్నా అప్పుడేమన్నా అన్నారా? వాళ్ళు అన్నారా? వాళ్ళు టైం ఇచ్చారు కదా కేసీఆర్ ప్రభుత్వం. ఆ పోస్టులు వేసిన వాళ్ళు టైం ఇచ్చారు కదా. వాస్తవం. అంటే వాళ్ళు చేస్తే ధర్నా, అది మీరు విద్యార్థులు చేస్తే ధర్నా కాదని చెప్తారా? మరి అదే కదా ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు ఏమంటున్నారు? మేము వచ్చే ముందు ఇచ్చినామా అని అంటుంటారు. ఇప్పుడు ఎగ్జామ్ దగ్గరికి వచ్చిన వాళ్ళు మీరు ధర్నాలు వేసుకురాని ఉంటుంది. మరి ఇన్ని రోజులు చేసిన ఇక్కడ పోయినాయి. మేము విద్యాశాఖ ముట్టడి చేసినాం కదా, అప్పుడైనా చేయొచ్చు కదా. అందరినీ హౌస్ అరెస్ట్ చేసారు, ముందస్తారు. ఇవన్నీ ఎందుకు? అవును, వాస్తవం. అవును, కరెక్టే. మరి ఇంత పోలీసులపై లాఠీ దెబ్బలు, మన విద్యార్థులపై లాఠీ దెబ్బలు పడ్డా ఈ ప్రభుత్వం మాత్రం అసలు ఏ మాత్రం మాట్లాడతలేదు, దానిపై స్పందించట్లేదు. అసలు ఎందుకు అంటారు మీరు? అంటే ఏముంది, బీఆర్ఎస్ అండగా ఉందని అనుకుంటారు. ఇప్పుడు నేను నా పర్సనల్ ఒపీనియన్ అయితే పోస్టులు అమ్ముకున్నారనేసి అంటారు సార్. పోస్టులు అమ్ముకున్నా అంటారా? అంటాను. ఎందుకన్నాను? నువ్వు టైం ఇస్తే కదా మాకు పోస్టులు ఉన్నాయనే నమ్మకం వస్తుంది. నువ్వు పోస్ట్ ఇవ్వకుండా ఆన్లైన్ ఇప్పుడు సిబిఆర్ ఎగ్జామ్, అది ఆఫ్లైన్ ఎగ్జామ్ కదా. సిబిఆర్ లోనే అందులో బగ్ సీట్లు వేయవచ్చు. చెప్పలేము కదా ఏం జరుగుతుందో. అది వాళ్ళు ఆల్రెడీ కంప్యూటర్ లో బగ్ ఫీజ్ చేసుకున్నాక ఎవరికి ఎట్లా తెలుస్తుంది సార్? ఆఫ్లైన్ అయితే మనది మన చేతితో రాసుకుంటాం. ఇప్పుడు మీరు ఒక్క 45 డేస్ పోస్ట్ పోన్ చేసి ఒక 2 days లో ఎగ్జామ్ అయిపోతుంది. అదేంటి? ఇదే ఎగ్జామ్ 1 month జరిపే వాళ్ళు ఒక 1 month మాకు టైం ఇచ్చి ఆఫ్లైన్ లో పెట్టుకో ఎగ్జామ్ వద్దంటలేము కదా మేము.
వాస్తవం వాస్తవం కరెక్ట్. అదే సార్, ఇదే టైంలో ఆర్డర్ చేసుకో, నీకు ఇంకా ఖర్చు తగ్గుతుంది. ఇవన్నీ కంప్యూటర్స్ అవన్నీ అవసరం ఉండదు కదా. కరెక్ట్ కరెక్ట్ వాస్తవం వాస్తవం. అంటే మీరు ఏదైతే అంటున్నారో ఖచ్చితంగా ఈ పోస్టులు అమ్ముకున్నారు కాబట్టి వీళ్ళు డిఎస్సి పోస్ట్పోన్ చేయట్లేదు అంటున్నారా మీరు? ఇప్పుడు నేనని కాదు, ఎవరినైనా అడగండి, ఏ ప్రభుత్వం వచ్చినా అడిగినప్పుడు రిక్వెస్ట్ అడిగినప్పుడు పోస్ట్ పోన్ చేస్తారు. దేశ ప్రభుత్వం ఎంతమంది అడిగలేదు, గ్రూప్ 2 ఎన్నిసార్లు వాయిదా పడ్డది, ఇప్పుడు కూడా వాయిదా వేస్తున్నా అంటుంది. మరి అది వాయిదా వేసేటప్పుడు మా డిఎస్సి వేయడానికి మీకేంది? వేస్తలేరంటే అదే కదా సార్, వాయిదా వేస్తలేరంటే అదే కదా. గ్రూప్ 2 వాయిదా వేస్తామని సానుకూలంగా ఉన్నదని రిపోర్ట్ ఉంది ఇప్పుడు. డిఎస్సి వేస్తలేరంటే పోస్ట్ అమ్ముకున్నారనే కదా. సరే, స్కూల్లో టీచర్స్ లేరంటారు, మరి ఇన్ని రోజులు స్కూల్లో టీచర్స్ ఉన్నారా? వాస్తవం వాస్తవం కరెక్టే వాస్తవం. ఇదే అంటే టీచర్స్ లేకుంటే మీరు విద్యా వాలంటీర్ పెట్టుకోండి, విద్యా వాలంటీర్ పెట్టుకోండి. తర్వాత ఇప్పుడు మాకు ఎగ్జామ్స్ పెట్టినా కూడా వాళ్ళు మాకు పోస్టింగ్ 1 month లోపల ఇస్తారు అన్న నమ్మకం మాకు లేదు. ఓకే, బల్మూర్ వెంకట్ గురించి మీరు మాట్లాడారు కాబట్టి ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తున్నాను. బల్మూర్ వెంకట్ వచ్చి మీ గాంధీ హాస్పిటల్ ఆయన పేరు మోతిలాల్ని పరామర్శించడం జరిగింది కదా, మాట్లాడారు కదా. మాట్లాడితే ఆయన ఆ రోజు ఎందుకు విరమించలే? ఆయన కరెక్ట్ గా మాట్లాడితే ఈయన విరమించేవాడు కదా. ఇప్పుడు ఆయన విరమించలేదని ఆయన విరమించకపోతే ఆయన పెట్టిన డిమాండ్స్ ఆయన చేయలేదు కాబట్టి ఆయన విరమించలేదు. ఇప్పుడు ఆయన అక్కడికి ఢిల్లీకి వెళ్ళింది కదా, ఢిల్లీకి వెళ్ళి ఎందుకు వెళ్ళాడు? మీరు కరెక్ట్ గా తీసుకోలేదు నిర్ణయం అనేది, అందుకే తను ఢిల్లీకి వెళ్ళి ఇప్పుడు నిరసన తెలియజేస్తున్నా మోతిలాల్ నాయక్. అది మోతిలాల్ నాయక్ది విద్యార్థుల దీక్ష కాదు, ఒక పార్టీ దీక్ష అని చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ. ఒక పార్టీ దీక్ష అయితే ఆయన దగ్గర బీఆర్ఎస్ నాయకులు రోజు ఉన్నారా? విద్యార్థులు ఉన్నారా? నిరాహార దీక్ష చేసేటప్పుడు ఎవరు ఉన్నారా ఆయన దగ్గర? ఎప్పుడో ఒకసారి బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి మాట్లాడబోతేనే మనం ఇట్లా అనుకోవడం అది కరెక్ట్ కాదు. ఎవరైనా అపోజిషన్ ఉన్నప్పుడు మద్దతు ఇస్తారు, మన మాటకు దగ్గర మాట్లాడతారు. ఇప్పుడు ఏంటి, ఆ కోసం విద్యార్థుల కోసం ఆయన దీక్ష చేసి విద్యార్థులు ఇప్పటికి కూడా మాకు బీఆర్ఎస్ ప్రభుత్వం అసలు ఆయన మద్దతు ఇచ్చినా మాకు అవసరం లేదు సార్. ఎందుకంటే మాకు పోస్టులు ఇవ్వలే, మాకు ఎగ్జామ్ నిర్వహించాలి అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు. అలాంటి వారి దగ్గర నుంచి మేము మద్దతు కోరుకోలేదు, గో బ్యాక్ టు బీఆర్ఎస్ అని అన్నాం. మరి వాళ్ళు వచ్చి మీకు మద్దతు పలుకుతున్నారు కదా. అపోజిషన్ అన్నప్పుడు వస్తారు సార్, వచ్చినా కూడా మేము వద్దు గో బ్యాక్ బీఆర్ఎస్ అని ధర్నాలు చేసినప్పుడు అన్నాం. వాళ్ళ మద్దతు అవసరం లేకుండానే మేము స్వచ్ఛందంగా చేస్తున్నాం. ఇంకా కావాలంటే ఈ బీఆర్ఎస్ నాయకులను వీళ్ళందరినీ పక్కన పెట్టి ఓన్లీ డిఎస్సి ఆస్పిరెంట్స్ తీసుకొని ఒక పోల్ పెట్టండి, వద్దంటున్నామా? వాస్తవం వాస్తవం వాస్తవం. డిఎస్సి ఆస్పిరెంట్ మా హాల్ టికెట్ నెంబర్ పెడతాం, మేము చదువుకున్న డీటెయిల్స్ అన్ని పెడతాం అందులో. ఓన్లీ వీళ్ళకే పోల్ పెట్టండి, ఎవరు గెలుస్తారో అది బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిందా లేకపోతే నిరుద్యోగులు స్వచ్ఛందంగా అడుగుతారా అనే తెలుస్తుంది. కరెక్ట్ కరెక్ట్ వాస్తవం వాస్తవం. ఇప్పుడు డిఎస్ ఆస్పిరెంట్స్ మా హాల్ టికెట్ నెంబర్ పెడతాం, మా డిఎడ్ బిఎడ్ సర్టిఫికేట్లు పెడతాం, దాంట్లో చేస్తాం. ఓకేనా? అప్పుడు మీరు పోల్ పెట్టండి, అప్పుడు తెలుస్తుంది ఇది నిరుద్యోగులదా లేకపోతే బీఆర్ఎస్ పార్టీదా వేరే ఇతర రాజకీయ పార్టీలదా అనేది మీకే తెలుస్తుంది కదా. మీరు స్వచ్ఛందంగా మీరు అనుకుంటే కాదు కదా, అది కాంగ్రెస్ ప్రభుత్వం. కరెక్ట్ వాస్తవం. ఇంకొకటి ఫైనల్ ఏంటంటే మనకు ఏం కనిపిస్తుందంటే ఖచ్చితంగా పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా, ఫైనల్ గా లేదంటారా మీరు? ఇప్పుడు రేపు ఎగ్జామ్ సార్, మాకు వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం మీద నమ్మకం లేకుండా చేసిరు. నెక్స్ట్ ఎలక్షన్లలో వాళ్ళు రానే రారు. ఇప్పుడు జరిగేది మాకు ఒక ఆశ, రేపు కోర్టులో ఉన్నది అన్నది అంతే. అది కనుక మా తరపున నిరుద్యోగుల తరపున వాదిస్తే వస్తుంది అనే నమ్మకం మాకుంది. ఇంకో విషయం, మీరు తీన్మార్ మల్లన్న పైన కూడా మాట్లాడాలి. ఎందుకోసం అంటే తన దగ్గర వెళ్ళి మీరు లెటర్ ఏమో తను ముఖ్యమంత్రి గారికి లెటర్ రాశారు. ఇచ్చాం, నిన్నటి వరకు కూడా సానుకూలంగా ఉన్నారు వాళ్ళు. ప్రతి ఒక్క ఎమ్మెల్యే ప్రతి ఒక్క ఎమ్మెల్సీ మేము మీకు సానుకూలంగా ఉన్నాం అనడమే గానీ పోస్ట్ పోన్ చేసిన అన్నది ఎక్కడా లేదు మాకు. మరి సీతక్క కావచ్చు, చాలా మంది ఉన్నారు కదా కాంగ్రెస్ పార్టీలో, వాళ్ళని కలవలేదా మీరు? కలిసి మా ఫోను మేము రేపు మాకు అన్నిటి కోసం మేము ఎవరెవరికి కాల్ చేసినాం, ఎవరెవరికి మెయిల్ చేసాం అనేది తీసుకొని ఒక దగ్గర ఒక ఫైల్ చేసి మేము రేపు కోర్టుకు సబ్మిట్ చేస్తాం. అప్పుడు తెలుస్తుంది మీకు మేము ఎవరెవరిని కలిసినాం, ఎవరెవరికి వినతి పత్రాలు ఇచ్చినాం అనేది తెలుస్తుంది. ఓకే 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 అమ్మా. ఓకే అమ్మా, ఫైనల్ మీ డిమాండ్స్ ఏంటి మరి? సార్ మాకు టైం కావాలి, ఒక 2 months మాకు
ప్రిపరేషన్ కి టైం కావాలి, నాకు టైం లేదు చదువుకోవడానికే కేవలం రాజకీయ పార్టీల కోసం కాదు. రాజకీయ పార్టీలు మాకు గవర్నమెంట్ జాబ్ అనేది ఇవ్వరు. మేము మా లైఫ్ కోసం, మా జీవితం కోసం మేము అడుగుతున్నాం అంతే. ఓకే 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 అమ్మా, ఖచ్చితంగా మీరు పడకండి, బాధపడకండి. ఎందుకోసం అంటే ఈ ప్రభుత్వం కాకపోయినా ఇంకో కొత్త ప్రభుత్వాలు ఖచ్చితంగా వస్తుంటాయి, పోతూ ఉంటాయి. మీరు మాత్రం ధైర్యంగా ఉండండి అమ్మా. ఖచ్చితంగా విద్యార్థులకు ఏదైతే మద్దతు ఇవ్వని పార్టీ గత ప్రభుత్వం మనం చేసిన కేసీఆర్ పార్టీ మన పరిస్థితి ఏమిటో అందరికి తెలిసిన విషయమే. మీరు మాత్రం భయపడవద్దు, మీరు చేస్తూ ఉండండి, పోరాటం చేస్తూ ఉండండి. రేపో ఈరోజు సాయంత్రం కల్లా ఏదో ఒక రిజల్ట్ ఖచ్చితంగా మీకు వస్తుందని తెలుస్తున్నాం మాకు. ఇదే అండి పరిస్థితి. ఏంటంటే పెద్దపల్లి నుంచి ఇలాంటి చాలా కాల్స్ వస్తున్నాయి, మనం చూస్తున్నాము. ఎంత బాధాకరమైన విషయం అంటే వాళ్ళు ఏమంటున్నారు, గత ఒక 10 రోజులు పోస్టులు పెంచండి, భారీ మెజార్టీ కావాలని చెప్పారు. తర్వాత భారీ మెజార్టీ ఎక్కడ సార్, పోనీ కనీసం ఒక 3 months మాకు టైం ఇవ్వండి అని చెప్పారు. ఆ సమయం కూడా ఇవ్వలేని పరిస్థితి. నిజంగా మరి వాళ్ళు క్లారిటీగా డిఎస్సి అధికారులు వాళ్ళు డైరెక్ట్ అంటున్నారు, మరి వీరు పోస్ట్ పోన్ చేయట్లేదంటే పోస్టులు అమ్ముకున్నట్టే అని అంటున్నారు. మరి చూస్తూనే ఉండండి. కెమెరామెన్ రతన్తో నేను మీ జాడి లక్ష్మణ్. మరి పోస్ట్ అమ్ముకున్నారా? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం డిఎస్సి విద్యార్థులకు అసలు ఎందుకు ఇంత అన్యాయం చేస్తున్నారు? పోస్ట్ అమ్ముకుంటేనే ఇలా అన్యాయం చేస్తున్నారా, లేకపోతే కావాలని చేస్తలేరా? మరి చూస్తూనే ఉండండి. నేను మీ జాడి లక్ష్మణ్.